ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల పూజ ఎలా చేసుకోవాలి, ఆఖరి రోజున మనం పూజా పీఠం ఎలా కదపాలి, ఉద్యాపన ఏ రకంగా చేసుకోవాలి, ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా ప్రాతకాలాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. లేదు అంటే కనుక వేరుగా ఒక పూజా పీటని సిద్ధం చేసుకొని ఆ పీటకి మొత్తము కూడా పసుపు రాసి పీటకి మొత్తము కూడా చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించుకొని మధ్యన అష్టదళ పద్మాలతోటి బియ్య పిండి ముగ్గు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద మహాలక్ష్మీదేవి యొక్క ఫోటోని లేదా ప్రతిమని స్థాపించుకోవాలి. ఆ తరువాత ఒక వెండి చెంబు గాని రాగి లేక ఇత్తడి మీ దగ్గర ఏది ఉంటే దానిని తీసుకోండి. దానిలో మీరు కొంచెం నీరును పోయండి. నీళ్లను పోసిన తరువాత దాంట్లో చిటికెడు పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం గంగాజలం, రోజ్ వాటర్, గంధం, ఆ తరువాత ఒక మంచి ముత్యం, పగడం, ఒక మొద్దు వక్క, ఒక యాలిక్కాయి, చిన్న పచ్చకర్పూరం, ఆ తరువాత ఒక రాగి నాణెం, చివరిగా ఒక బంగారపు కాసు. ఇవన్నీ కూడా ఆ రాగి చెంబులో వేయండి. ఆ తరువాత చిటికెడు జవ్వాదు, ఒక పుష్పాన్ని ఆ రాగి చెంబులో ఉంచండి. ఆ తరువాత అదే కలశంలోకి ఒక చిన్న ముక్క గరికను ఉంచాలి. ఆ తరువాత ఏదైనా 5 రకాల ఫలాలకు చెందిన చిన్ని కొమ్మలను, ఆకులను ఈ కలశంలో ఉంచండి. మీరు మామిడి, దానిమ్మ, జామ, సీతాఫలం, నారింజ, పనస, నేరేడు, మారేడు ఇలాంటి ఫల వృక్షాలకి చెందిన ఎటువంటి చిన్ని కొమ్మలైనా సేకరించుకొని మీరు ఈ కలశంలో ఉంచుకోవచ్చు. మీకు ఎన్ని దొరికితే అన్ని సేకరించుకోండి. 5 లేదా 3 లేదంటే 1 సరే ఉంచే ప్రయత్నం చేయండి. ఆ తరువాత ఆ కలశంలోకి మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకులు, లేదు అంటే మామిడి కొమ్మ పెట్టేసి దానిపైన చక్కగా పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టిన కొబ్బరికాయను కొంచెం పైకి వచ్చేటట్టు ఆ కలశం మీద పెట్టండి. దానిపైన ఒక రవికల గుడ్డను ఉంచండి. ఇప్పుడు రవికల గుడ్డకి గంధంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత పువ్వులతో అలాగే మీ దగ్గర ఉన్న నగలు ఏమైనా ఉంటే అలంకరించుకొని ఆ కలశాన్ని మీరు పూజా పీట పైన స్థాపించుకోండి. మీరు పసుపు గణపతిని తయారు చేసుకొని ఒక తమలపాకు మీద పెట్టి అదే పీట మీద ఒక పక్కగా పెట్టండి. ముందుగా దీపారాధన చేయండి. ఇప్పుడు ఆ దీపపు కుందులకు కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచి దీపాలకు నమస్కరించుకోండి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఘంటారావం. ఓం ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఆచమనం. ఓం కేశవాయ నమః. నీటిని పుచ్చుకోండి. ఓం నారాయణాయ నమః. మరలా పుచ్చుకోండి. ఓం మాధవాయ నమః. మరలా స్వీకరించండి. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు చేతిని కడుక్కోండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భూతోచాటన. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమిభారకః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి మీ ఎడమ చేతి కింద భాగం నుంచి వెనక్కు వేసేయండి. ప్రాణాయామం. ఎడమ రంధ్రము ద్వారా శ్వాసను పీల్చి కుడి రంధ్రము ద్వారా వదలవలెను. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు. ఇప్పుడు
సంకల్పం మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యత్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ శ్రీశైలానికి మీరు ఏ దిక్కును ఉన్నారో ఆ దిక్కును ఇక్కడ చెప్పండి. ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే శాలివాహన సఖే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరును చెప్పండి. దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశిర మాసే పక్షౌ శుక్లపక్షమా కృష్ణపక్షమా అనేది ఇక్కడ చెప్పండి. తిథౌ ఇక్కడ ఏ తిథి అన్నది చెప్పండి. బృహస్పతివాసరః శుభ నక్షత్రే శుభయోగే శుభకరిణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమతి. ఇక్కడ ఆడవారు పూజ చేస్తున్నారు కాబట్టి మీ గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రవతి నామధేయవతి మీ పేరును ఇక్కడ చెప్పండి. మమ అనుకోండి. సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వినాయక దేవతా ప్రీత్యర్థం శ్రీ వినాయక దేవతా పూజాం కరిష్యే. అధౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ పంచపాత్రలోని నీటిని తాకండి. ఇప్పుడు కలశారాధన. పంచపాత్రకు 3 వైపులా గంధం పెట్టి దానిపైన కుంకుమ ఉంచి ఆ నీటిలో ఒక పుష్పాన్ని ఉంచి మీ కుడి చేతిని ఆ కలశం పైన ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్త దీపావసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదోహదర్వణః అంగేశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు పుష్పంతోటి నీటిని తిప్పుతూ ఉండండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాం తు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయ కారకః కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. కలశంలోని నీటిని పుష్పంతో గాని తమలపాకుతో గాని పసుపు వినాయకుని పైన పూజా ద్రవ్యాల పైన మీ శిరస్సుల పైన చల్లుకోండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ. ఒక పుష్పాన్ని పసుపు గణపతి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ ఆ పుష్పాన్ని అక్కడ ఉంచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ మరొక పుష్పాన్ని గణపతి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి కొన్ని అక్షంతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి కొన్ని నీటిని పుష్పంతో చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి మరలా చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి మరలా పుష్పంతో నీటిని చిలకరించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి పత్తితో చేసిన వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం ధారయామి గంధాన్ని స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి కొన్ని అక్షంతలను స్వామివారికి వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి కొన్ని పుష్పాలను ఉంచండి. ఇప్పుడు నామాలను చదువుతాను. అక్షంతలు గాని పుష్పాలను గాను వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ
పుష్పాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. దీపాన్ని ఒకమారు స్వామివారికి చూపించి నమస్కరించుకోండి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కని గాని అరటి పండుని గాని నివేదన చెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కొన్ని పుష్పాలను అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి అంటూ స్వామివారి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు నీటిని తీసుకొని దారకట్టి పక్కగా వదిలేయండి. అనయా షోడశోపచార పూజయాన్ భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి అంటూ స్వామివారి పాదాల చెంత ఉన్న పుష్పాన్ని గాని అక్షింతలు గాని మీ శిరస్సు పైన ధరించండి. ఇప్పుడు పసుపు గణపతిని తమలపాకుతో సహా మీ చేతుల్లోకి తీసుకోండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాన ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమా నస్సంచతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు మార్గశిర గురువార లక్ష్మీ అమ్మవారి పూజ ప్రారంభం. ఇప్పుడు మరలా ఆచమనం చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఇప్పుడు చేతిని కడిగేసుకోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మీ గోత్ర నామాలను చెప్పుకోండి. శ్రీమతి, గోత్రవతి మీ గోత్రాన్ని చెప్పండి. నామధేయవతి పేరును చెప్పుకోండి. మమ సహకుటుంబస్య చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం మనోవాంఛా ఫల సిత్యర్థం సౌభాగ్య సిత్యర్థం శ్రీ గురువార లక్ష్మీ ముద్దిశ్య లక్ష్మీ ప్రీత్యర్థం అస్మాకం కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం శ్రీ గురువార లక్ష్మీదేవి ప్రీత్యర్థం యావశ్శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ నీటిని మరలా తాకండి. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇప్పుడు అమ్మవారికి ఒక పుష్పాన్ని సమర్పించి శ్రీ లక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ. శ్రీ వరలక్ష్మీదేవి అస్మిన్ బింబే స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అంటూ అమ్మవారి పైన కొన్ని పుష్పాలను ఉంచండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ లక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ఆవాహయామి. ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచండి. తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. శ్రీ లక్ష్మీదేవ్యై నమః నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు అమ్మవారి పాదాలపైన ఉంచండి. పాద్యం సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభిః విరాజిత పదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం. శ్రీ లక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. పుష్పంతో నీటిని చిలకరించండి.
అర్ఘ్యం పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖగర్భ స్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీం శ్రీలక్ష్మీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా పుష్పంతో నీటిని చిలకరించండి. ఆచమనీయం పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్య ఆచమనీయకం శ్రీలక్ష్మీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. మరలా పుష్పంతో నీటిని చిలకరించండి. ఇప్పుడు అమ్మవారి పైన పంచామృతాలను చిలకరించండి. పయోదది గృహోపేతం చక్కెర మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాణ కమలాలయే శ్రీలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. గంగాజల మయానీతం మహాదేవాశిరస్థితం శుద్ధోదక స్నానమిదం దేవి గృహాణ యదుసోదరి శ్రీలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పువ్వుతోటి నీటిని చిలకరించండి. వస్త్రం పీతాంబర ధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయశ్చామి విద్యుత్ అంగ జటాధరే శ్రీలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్రకృతాలయే సౌవర్ణాం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరి శ్రీలక్ష్మీదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని అమ్మవారికి సమర్పించండి. గంధం కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం శ్రీలక్ష్మీదేవ్యై నమః. శ్రీగంధాన్ ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పాలు ఆభరణాలు సమర్పించండి. తురియావన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరంభ పుష్పం గృహ్యతాం ఇదముత్తమం శ్రీలక్ష్మీదేవ్యై నమః. పుష్పాని సమర్పయామి. రత్నస్వర్ణ వికారం చ దేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం శ్రీలక్ష్మీదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. కొన్ని అక్షంతలు అమ్మవారి పైన ఉంచండి. ఇప్పుడు అంగపూజ పుష్పాలతో గాని అక్షింతలతో గాని అమ్మవారిని పూజిస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః పాదో పూజయామి. చపలాయై నమః జానూని పూజయామి. పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంభుకంఠాయై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రాయై నమః నేత్రే పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీలక్ష్మీదేవ్యై నమః. సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి మీరు కుంకుమతో గాని పువ్వులతో గాని లేదా మంగళ ద్రవ్యాలు వేటితోనైనా అమ్మవారిని అర్చిస్తూ నామాలను చదవండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహ ప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మ నిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః.
ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకత్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టాయై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకత్యై నమః. ఓం సిద్ధయై నమః. ఓం త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం వరలక్ష్మీయై నమః. ఇది శ్రీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు అగరబత్తీలను వెలిగించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహాణతం. శ్రీలక్ష్మీ దేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. దీపం ఘృతార్తివర్తి సంయుక్తం అంధకారా వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీలక్ష్మీ దేవ్యై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఒక పుష్పంతో నీటిని తీసుకొని ఆ నైవేద్యాలన్నిటి మీద చిలకరించండి. మీరు వ్రతాన్ని ఉదయం పూట చేసుకుంటే కనుక సత్యం త్వర్తేన పరిశించామి అని చెప్పండి. అదే సాయంత్రం పూజ చేసుకుంటే కనుక ఋతంత్వా సత్యేన పరిశించామి అని చెప్పండి. ఇప్పుడు పువ్వుతో నీళ్లు తీసుకొని నైవేద్యాలు చుట్టూ తిప్పండి. అమృతమస్తు అమృతోపసరణమసి. ఇప్పుడు నైవేద్యాలను అమ్మవారికి 5 మార్లు చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకాన్ని 3 సార్లు పక్కన విడిచిపెట్టండి. అమృతమస్తు అమృతాపిదానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరిణితో నీటిని చూపించి పక్కగా వదలండి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీలక్ష్మీ దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. 3 ఆకులు పోకచెక్క తీసుకొని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. నీరాజనం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీలక్ష్మీ దేవ్యై నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కొన్ని పుష్పాలు అక్షింతలు చేతిలో పట్టుకొని మంత్రపుష్పాన్ని చెప్తాను వినండి. పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీలక్ష్మీ దేవ్యై నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పాలను అక్షింతలను అమ్మవారి పాదాల చెంత ఉంచండి. ఇప్పుడు అక్షింతలు తీసుకొని ప్రదక్షిణాలు నిర్వహించండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా జనార్దని. శ్రీలక్ష్మీ దేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు వివిధ ఉపచారాలు చామరంతో గాని పుష్పంతో గాని అమ్మవారికి విసరండి.
ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. కొన్ని అక్షంతలు పుష్పాలను అమ్మవారి పాదాలం చెంత ఉంచండి. ఇప్పుడు కొన్ని అక్షంతలను నీటిని ధారకట్టి వదిలేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదాస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ చ భగవతి సర్వాత్మకే శ్రీలక్ష్మీ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీలక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్యామి. అమ్మవారి పాదాల చెంత ఉంచిన అక్షంతలను గాని పుష్పాన్ని గాని తీసుకొని మీ శిరస్సులో ధరించండి. ఇప్పుడు చేతిలో అక్షింతలను పట్టుకోండి. శ్రీ మహాలక్ష్మి వ్రత కథా మహత్యం ప్రారంభం. ఓ భక్తులారా, శ్రీ మహాలక్ష్మి కథ చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు ఆరోగ్యాది సంపత్తి లభించి మనసులో గల సకల కోరికలు తీరుటకు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి. మార్గశిర మాసం గురువారం నాడు శ్రీ మహాలక్ష్మి పూజ గావించి అనంతరం ఈ వ్రత కథను శ్రద్ధాభక్తులతో చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపర యుగంలో జరిగింది. సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహాపరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానము కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆమె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకున్నది. ఏమనగా, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట వెలసితినో అని మనసులో అనుకుంది. తాను రాజింట వెలసితే ఆ రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలసినచో ఆ కుటుంబమే భోగభాగ్యాలతో ఉండునని ఆ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోటద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతితో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూచి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడా? నీవు ఎచట నుండి వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న మహాలక్ష్మి ఆ దాసిని గాంచి, అమ్మా, నా పేరు కమల్, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. విను, నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారము సాగుతూ ఉండేది. ఒకనాడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. ఆ వైశ్యుని భార్య అలా నడుచుకుంటూ వెళుతుండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చెనో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారంగా చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసినన్నాళ్ళు వారు సుఖ సంపదలతో ఉన్నారు. ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవణుగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలతో మునిగిపోయి ఈ వ్రతం గురించి మరిచిపోయారు. ఆ వ్రతం గురించి చెప్పుట కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని అని చెప్పాను. మా అమ్మగారు శ్రీ మహాలక్ష్మి వ్రతము ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయవలెనో అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. ఆ వృద్ధ స్త్రీ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయవలెనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ మహాలక్ష్మి నారాయణుణ్ణి పూజించి మంచి పక్వాన్నం నైవేద్యంగా పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవు. ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టి ప్రసాదం కొంచెం బ్రాహ్మణునికి పెట్టి మిగిలినది సకుటుంబం తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారంగా పూజ చెయ్యాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చెప్పించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. మా అమ్మగారు, నా వల్ల మీకు ఆలస్యం అయ్యింది. ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి
మా అమ్మగారు నేను వెళ్ళి రాణిగారిని తీసుకొని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పట ఏమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, అమ్మా, గత జన్మలో వృత్తాంతం తామంతా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు, ఇక్కడ నుండి వెడలిపో అని చేతిలో కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానం పరిచింది. దానితో ఆ స్త్రీ, ఓ దుష్టులారా, మీరు దేని గురించి ఇంత గర్వంతో మిడిసి పడుతున్నారు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పడం ఏమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది. అప్పుడు నీవు నన్ను శపించడానికి నీవేమైనా లక్ష్మీదేవివి అని అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకి త్రోసేసింది. లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. దారిలో వెళుతుండగా శ్యామబాల నిలబడి ఉన్నది. మా అమ్మగారు, ఏమయ్యింది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగినదంతా ఆ రాజకుమారికి వివరించింది. మా అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని 2 చేతులు జోడించి ఆవేదనతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పింది. ఆ రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. శ్యామబాలకు మాలాధర్కు వివాహం అయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవముతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్ళటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకి తిండి లేక, ఒంటికి బట్ట లేక చాలా దారిద్ర్యంతో బాధపడుతున్నారు. ఒకరోజు సురత్ చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దారిద్ర్యం వల్ల బ్రతకడం చాలా కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకురండి. సురత్ చంద్రిక అన్న మాటలకు భద్రశ్రవకు నచ్చాయి. అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా కనిపించి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవను అని చాలా కష్టంతో అన్నాడు. నేను భద్రశ్రవ రాజుని, ఇప్పుడు బికారిగా అయిపోయాను అని కష్టం మీద చెప్పాడు. అయ్యో భగవంతుడా, ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. అప్పుడు శ్యామబాల మేనక దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకొని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురత్ చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూచింది. సురత్ చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారం ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతం అయిన తరువాత తన తల్లిని తిరిగి పంపించింది. సురత్ చంద్రిక తన రాజ్యానికి వచ్చినప్పటికీ ఆమెకు పోయిన ఐశ్వర్యం అంతా వచ్చింది. శ్రీ లక్ష్మీ వ్రతం చేయడం వల్ల అలా జరిగింది. ఎన్నో రోజుల తరువాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం సురత్ చంద్రిక మనసులో పెట్టుకుంది. శ్యామబాలను ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమె అవమానం అయ్యింది. శ్యామబాల తన తల్లిపై కోపగించుకోకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకొని వెళ్ళింది. నీ పుట్టింటి దగ్గర నుండి ఏమి తీసుకొని వచ్చావు అని మాలాధర్ అడిగాడు. రాజసారం తీసుకొని వచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది, ఎక్కడ రాజసారం
ఆగండి, కంగారు పడకండి అంది. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చుని ఉన్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావడం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. పదార్థంలో ఉప్పు వేయడంతో ఎంతో రుచిగా ఉంది. ఇదే నేను పుట్టింటి నుంచి తీసుకొని వచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరూ ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవం, మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయడం మర్చిపోకూడదు. ఈ రాజు రాణిలాగే అందరూ సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ చదవకుండా వినకుండా చేసుకోకూడదు. ఈ కథ వినకుండా ఉత్తి పూజ చేసుకుంటే ఫలితం ఉండదు. దీంతో శ్రీ మహాలక్ష్మి కథ, గురువారం కథ సంపూర్ణం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారి పాదాలకి కొన్ని సమర్పించి మీ శిరస్సులపైన ధరించండి. ఇప్పుడు అది కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, శ్రద్ధతో ఆలకించండి. లక్ష్మీదేవికి గురువారం ఉదయం, సాయంత్రం, అలాగే శుక్రవారం ఉదయం నేతి దీపారాధన తప్పనిసరిగా చేయాలి. గురువారం సాయం సమయాన పూజానంతరం కథ చదువుకొని గోమాతకు పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకు పెట్టి మిగిలింది సకుటుంబంగా అందరూ కూడా తినాలి. అలాగే శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించువారు గురువారం ఉపవాస దీక్షతో ఉండాలి. పాలు, పళ్ళు మాత్రమే తీసుకొని సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి. ఎవరైతే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారికి మధ్యలో ఏదైనా ఆటంకం కలిగితే వేరే వారి చేత, అంటే తన భర్త లేదా అత్తమామలు, లేదు అంటే పిల్లల చేత అయినా సరే ఈ వ్రతాన్ని కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఆపకూడదు. మార్గశిర మాసం గురువారం ఉదయం, సాయంత్రం కథ చదువుకొని, శుక్రవారం కూడా వ్రత కథ చదువుకొని, ఆ తరువాత కలశంలో ఉన్న కొమ్మలను తీసి రాగి చెంబులోని మంచి ముత్యము, పగడము, బంగారం, కొబ్బరికాయను తీసి జాగ్రత్త పెట్టి కొమ్మలను రాగి చెంబులోని నీటిని నదిలో కలిపివేయాలి. కొబ్బరికాయ, మంచి ముత్యం, పగడం, బంగారం, బియ్యం మరుసటి వారమునకు ఉపయోగించుకోవచ్చు. వ్రతమంతా పూర్తి కాగానే ఈ ముత్యం, పగడం, బంగారం భద్రపరిచి కొబ్బరికాయ ఇంటికి రక్షగా కట్టవలెను. పీట మీద ఉంచిన బియ్యం మొత్తము కూడా పరమాండంగా వండి అందరికీ ప్రసాదంగా పంచాలి. ఇక ఆఖరి గురువారం ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే, ఆఖరి గురువారం రోజున 7 ముత్తైదువులను లేదా 7 కన్యలను గృహానికి పిలిచి వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. అలాగే మీకు వీలు ఉండి శక్తి ఉంటే కనుక ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఆయనకి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. దీంతో 5 గురువారాల లక్ష్మీవార వ్రతం పూర్తి అవుతుంది. విన్నారు కదా, మార్గశిర లక్ష్మీవారాల పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అన్న పూర్తి వివరాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.